49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ పాలనలో దేశం సత్యనాశ్ సర్వనాశ్ అయింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్న సీఎం కేసీఆర్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలి. యశ్వంత్ సిన్హా గెలుపుతో దేశ ప్రతిష్ట పెరుగుతుందన్న టీఆర్ఎస్ అధినేత. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూల్చిన బీజేపీ. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్న కేసీఆర్. ప్రధాని విద్వేషపూరిత ప్రసంగాలు దేశ ప్రజలకు మేలు చేయవు. మీడియా ముందుకు వచ్చే ధైర్యం మోదీకి లేదన్న యశ్వంత్ సిన్హా. వాషింగ్టన్ డీసీలో అమెరికా తెలుగు అసోసియేషన్ మహాసభలు. తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత. ఒకే ఓవర్లో 35 పరుగులతో చరిత్ర సృష్టించిన బుమ్రా. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఆల్రౌండ్ షో. గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు. జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పణ. దేశంలో తప్పు జరుగుతోందని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ చర్యలతో 700 మంది రైతులను కేంద్ర ప్రభుత్వం బలి తీసుకుందని ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సభ్యులు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని, యశ్వంత్ సిన్హా గెలిస్తేనే దేశ ప్రతిష్ట పెరుగుతుందని పిలుపునిచ్చారు. అసలు ప్రధాని మోదీ చెప్పిన ఒక్క మాటైనా నెరవేరిందా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఎన్నికలకు ముందు నల్లధనం తెస్తానని మోదీ చెప్పారని, మరి ఆ నల్లధనం దేశానికి వచ్చిందా అని నిలదీశారు. అయితే మోదీ చెప్పిన దానికి భిన్నంగా దేశానికి నల్లధనం తేకపోగా ఇప్పుడది రెట్టింపైందని ఎద్దేవా చేశారు. ఇది స్వయంగా అధికారిక గణాంకాలు చెబుతున్న వాస్తవాలని అన్నారు. అటు 2022 నాటికి దేశంలో సొంత ఇల్లు లేని కుటుంబం అంటూ ఉండబోదు అంటూ గొప్పగా చెప్పుకున్న మోదీ ఆ హామీని నెరవేర్చారా అని నిలదీశారు సీఎం కేసీఆర్. आपने एक भी बात निभाया क्या? आपने कह दिया काला धन वापस लाएंगे, आया क्या मोदी जी? अगर आया तो कहां आया? अरे आखिर हम जानना चाहते हैं कितना काला धन वापस आया भाई. सर झुक जाता है शर्म से. सरकारी आंकड़े बताते हैं काला धन डबल हो गया, दुगना हो गया. काला धन कंट्रोल नहीं हुआ लेकिन डबल हुआ. स्विस बैंक से पैसे नहीं आए, मोदी जी के कालखंड में दुगना हो गए, डबल हो गए. ये रिपोर्ट्स है, ये हमारे आरोप नहीं है, हकीकत है. ये सारे देश और दुनिया जानता है कि यही विकास है, यही आपका महान कार्यकर्ता है. एक भी वादा, कम से कम एक. भाइयों बहनों, 2022 तक कोई आदमी, कोई कुटुंब ऐसा नहीं रहेगा कि जिसके पास मकान नहीं हो. दिया? हम तो 2022 में आ गए, मोदी जी अभी नहीं पहुंचे 2022 में. बड़ी अजीब बात है. भ्रष्टाचार मुक्त भारत, मोदी जी का एक पॉपुलर नारा, मैं ना खाऊंगा ना खाने दूंगा. आप तो इतना खा गए, इतना खिला रहे आपके शाहूकारों को. घोटाले लाखों करोड़ों में जा रहा है. हाँ पूरा है, रखेंगे हम भी देश के जनता के सामने सही वक्त में. बिल्कुल है. किस किस देश से किस किस आपका व्यापारियों का आपने सेल्समैन बन के काम किया, उसके पीछे कितने बड़े बड़े घोटाले हैं, देश जान चुका है मोदी जी. आप डरा धमका के कितनों की आवाज दबाओगे, कितनों को रोकोगे? भ्रष्टाचार बढ़ गया देश में, घोटाले बढ़ गए, बैंक के लुटेरे बढ़ गए, एनपीएस का लेवल इस कद में बढ़ा. मोदी जी आपसे पहले नॉन परफॉर्मिंग अकाउंट्स का जो गिनती है वो सिर्फ 4-5 लाख करोड़ में थे. आज एनपीएस का क्या दर है? 20 लाख करोड़. ये है विकास मोदी जी.
इस तोहफा दिया आपने देश को। రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. యశ్వంత్ సిన్హాకు విశేష రాజకీయ అనుభవం ఉందన్నారు. యశ్వంత్ సిన్హా వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారని గుర్తు చేశారు. ఉన్నత వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ట పెరుగుతుందన్నారు సీఎం కేసీఆర్. मैं यशवंत सिन्हा जी का हृदय से तेलंगाना जनता के ओर से, तेलंगाना सरकार के ओर से, हम तमाम के ओर से स्वागत करते हैं इस ऐतिहासिक हैदराबाद शहर में। यशवंत सिन्हा जी एक अच्छे सच्चे टॉल पर्सनालिटी है। उन्होंने अपने करियर एडवोकेट के रूप में स्टार्ट की है, बाद में वो IAS अधिकारी भी बने। अधिकारी के रूप में भी कई सेवाएं देश को उपलब्ध कराए। उसके बाद राजनीति में आए और सम्मानित रूप से एक बार वो वित्त मंत्री थे देश के और एक्सटर्नल अफेयर्स मिनिस्टर भी रह चुके हैं। उसके बाद उनके जो इनसाइट्स थे, जो मंत्रालय वो संभाल रहे थे, अंतर्राष्ट्रीय स्तर पर भी पेरिस में उनको पुरस्कार दिया गया, उनको सम्मानित भी किया गया। ऐसे एक नेता को आज स्वागत करने में हम फख्र महसूस करते हैं। आज हम भाग्यशाली है कि एक अच्छे नेता को अच्छे ढंग से हमने राष्ट्रपति पद के लिए चुना है और आज हैदराबाद में जब वो आए, हम बड़ी अच्छी तादाद में उनके स्वागत भी किए हैं। మొత్తానికి సీఎం కేసీఆర్ ప్రశ్నలతో బీజేపీ డిఫెన్స్ లో పడింది. ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ప్రశ్నలతో బీజేపీ నాయకుల్లో కలవరం మొదలైంది. ఆత్మ ప్రబోధానుసారం ఓటెయ్యాలన్న సీఎం కేసీఆర్ పిలుపు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నరేంద్ర మోదీ ప్రధానిగా పనిచేయడం లేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్. తన షావుకారు దోస్తుకు సేల్స్మెన్గా పనిచేస్తున్నారని విమర్శించారు. మోదీ తీరు వల్లే దేశం సత్యనాశ సర్వనాశ అయిందంటూ మండిపడ్డారు. మోదీ పాలనలో లక్షల కోట్ల స్కామ్లు జరిగాయంటూ ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రంపై సీఎం కేసీఆర్ రణనినాదం చేశారు. మోదీ పాలసీలు, కేంద్రం తీరును ఎండగట్టారు. మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, కానీ బడా వ్యాపారవేత్తల కోసం సేల్స్ మెన్ గా మారారని ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్. అటు ప్రధాని నరేంద్ర మోదీ విధానాల వల్ల ప్రపంచ దేశాల ఎదుట భారత్ తలదించుకోవలసి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంకకు వెళ్లిన మోదీ అక్కడ ప్రధానిగా వ్యవహరించకుండా ఒక సేల్స్ మెన్ గా పనిచేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రధానికి వ్యతిరేకంగా శ్రీలంకలో నిరసనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. देश का मान मर्यादा इतना नहीं गिरा जितना आपके कालखंड में गिर रहा है। प्रधानमंत्री जी, आपके नारा है भाषण शुरू करने से पहले भारत माता की जय। अगर आपके नारा में सही दम है, आपके रगों में बहता हुआ खून में एक बूंद में भी ईमानदारी है, सच्चाई है, तो एक बात मैं सवाल कर रहा हूं, उसका उत्तर दीजिए कि आपके खिलाफ किस प्रकार का जन आंदोलन चल रहा है श्रीलंका देश में, क्यों चल रहा है? आपने श्रीलंका जाके प्रधानमंत्री का रोल नहीं निभाया, बल्कि एक छोटा सा व्यापारी का सेल्समैन बन गए थे आप, देश का अपमान किए। नतीजा श्रीलंका का जनता टूट पड़ी है श्रीलंका के रोडों पे। यह शोभा देता है हमारे देश को? अंतर्राष्ट्रीय स्तर पर देश को सर झुकाना पड़ रहा है आपके कारनामों की वजह से। क्या ये सच नहीं है? आपके मंत्री लोग, आपके प्रवक्ता लोग, आप खुद भी गला फाड़ फाड़ के बड़े ऊंचे आवाज में बोलते हो, क्यों चुप्पी साधे हुए है श्रीलंका के मामले में? कोई सरकारी प्रवक्ता अपना मुंह क्यों नहीं खोल रहा है? మోదీతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ సిద్ధాంతాలతోనే తనకు అభ్యంతరమని తేల్చి చెప్పారు. బీజేపీ సమావేశంలో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. మేక్ ఇన్ ఇండియా మరో బూటకపు ప్రచారం కాదా అని ప్రశ్నించారు.
పక్కనే ఉన్న చైనా దూసుకెళ్తుంటే మనం చాలా వెనకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ జీడీపీ దారుణంగా పడిపోయిందన్నారు. బీజేపీ విధానాలతో దేశం సర్వనాశనమైందన్నారు సీఎం కేసీఆర్. अगर आपके पास बुद्धि की कमी है तो सीख सकते हैं. हमारे बगल में हिमालय के उस पार रहने वाले चाइना में क्या हुआ, वहां बातें कम काम ज्यादा, अच्छा नतीजा. यहां हमारे पास बातें ज्यादा काम कुछ नहीं, गलत नतीजा. मेक इन इंडिया को लेके चाइना में किस प्रकार का क्रांति आया, कितने उद्योग आया, कितने निवेश आए. माओ साहब के दौर तक चाइना गरीब से गरीब था, उनका जीडीपी हमसे कम था. आज 16 ट्रिलियन इकोनॉमी से, $16 ट्रिलियन इकोनॉमी से चाइना है. आपने देश का मजाक उड़ा दिया 5 ट्रिलियन इकोनॉमी का ख्वाब दिखा के. 5 ट्रिलियन ही मजाक था. अपने आप में हासिल होने वाला प्रगति को आपने आपका प्रचार कर लिया 5 ट्रिलियन इकोनॉमी का. आपके कालखंड में तो देश में हर चीज गिर गया. जीडीपी क्रैश, ये मेरा नहीं, सरकारी फिगर से इन्फ्लेशन बढ़ता, जीडीपी गिरता, प्राइस राइज तो आप कंट्रोल नहीं कर पाते, फिर किस चीज की आप कंट्रोल कर पा रहे? మోదీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. కిసాన్, జవాన్, యువత, చిన్న వ్యాపారులంతా మోదీ పాలనపై ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. దేశానికి కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు అవసరమన్నారు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు పడుతున్న కృషి అభినందనీయమన్నారు యశ్వంత్ సిన్హా. साफ शब्दों में आज कहना चाहता हूं कि आपके आदरणीय, हमारे आदरणीय मुख्यमंत्री तेलंगाना के जो हैं, इनके साथ मिलकर हम लोग इस लड़ाई को लड़ेंगे पूरे देश में. मैं इनसे फिर मिलूंगा, क्योंकि अभी हवाई अड्डे से यहां तक आते आते हम लोगों ने कुछ बातें की हैं, कुछ और बातें आगे बढ़ानी हैं. तो हम इनसे फिर मिलेंगे, फिर बात करेंगे कि इस लड़ाई को आगे कैसे बढ़ाया जाए. इस देश को जरूरत है केसीआर जैसे नेताओं को. और मैं इसलिए इनकी इज्जत नहीं करता हूं केवल कि इन्होंने इस प्रदेश में चुनाव में भारी बहुमत हासिल किया. मैं इसलिए इनकी इज्जत करता हूं कि ताकत मिलने के बाद इन्होंने इस प्रदेश को आगे बढ़ाने में, इसको अग्रणी प्रदेश बनाने में बहुत कम समय में बहुत कुछ करके दिखाया है. ये एक मिरेकल है. तेलंगाना इज ए मिरेकल टुडे. इट्स ए मिरेकल स्टेट. और ये वही आदमी कर सकता है जिसके मन में जनता के प्रति समर्पण का भाव हो, जिसके मन में एक विजन हो और वो मौका मिलने पर उस विजन को धरती पर उतारने का काम करे. आपके मुख्यमंत्री केसीआर जी उसी प्रकार के व्यक्तित्व हैं. హైదరాబాద్లో అడుగుపెట్టాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. డైనమిక్ సిటీ హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నానని మోదీ ట్వీట్ చేశారు. కాగా దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. దేశంలోనే హైదరాబాద్ డైనమిక్ సిటీ అన్న నిజం ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అంటూ మోదీకి రిప్లై ఇచ్చారు. ఇక్కడ జరిగే బీజేపీ సమావేశంలో మోదీ విద్వేషం, విభజన ఎజెండాలపై కాకుండా వికాసం, అభివృద్ధిపై చర్చిస్తే మరింత సంతోషమని సూచించారు. హైదరాబాద్లో హ్యాష్ట్యాగ్ బై బై మోదీ ట్రెండ్ సృష్టిస్తోంది. జిల్లాలోనూ సాలు మోదీ, సంపకు మోదీ అంటూ కటౌట్లు వెలుస్తున్నాయి. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను అవమానిస్తున్నారు, ప్రజల ఆస్తులను అమ్ముతున్నారంటూ యువత వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తోంది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రమంతటా భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలుస్తున్నాయి. ఇప్పటికే బై బై మోదీ ఉద్యమం ట్విట్టర్ ను షేక్ చేసింది. ఇప్పుడు పీఎం మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో సాలు మోదీ, సంపక మోదీ, బై బై మోదీ ట్రెండింగ్ అవుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీల రూపంలో ప్రధానమంత్రి తీరుపై ఆగ్రహం పెళ్లిబీకుతోంది. వినూత్న రీతిలో యువత కేంద్రంలోని బీజేపీ పాలనను నిలదీస్తోంది. హైదరాబాద్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వెల్లువెత్తుతోంది. మోదీ పాలనలో ఏ రంగంలో చూసినా తెలంగాణకు అన్యాయమే.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న మోదీపై తెలంగాణ యువతలో ఆగ్రహం పెళ్లిబెక్కింది. మోదీకి వ్యతిరేకంగా యువత గళమెత్తారు. బాయ్ బాయ్ మోదీ పేరుతో వినూత్న నిరసనకు దిగారు. హైదరాబాద్ లో బ్యాంకులు, పెట్రోల్ బంకులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల దగ్గర ప్లక్కర్డులతో నిరసన తెలిపారు. ముఖానికి మాస్క్ ధరించి బాయ్ బాయ్ మోదీ అంటూ కేంద్రం తీరును ఎండగట్టారు. 8 ఏళ్ల పాలనలో దేశాన్ని లూటీ చేశారంటూ తెలంగాణ యువత మండిపడ్డారు. సికింద్రాబాద్ లోని అమరవీరుల స్తూపం వద్ద బ్యానర్ వెలిసింది. ఇందులో మోదీ తెలంగాణ ఏర్పాటును అవమానించడం ఆపేయాలంటూ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో స్థానికులు ప్లక్కర్డులతో నిరసన తెలిపారు. మనీ హీస్ట్ వేషధారణలో ఓ వ్యక్తి జహీరాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ పై నిలబడి ప్లక్కర్డులు ప్రదర్శించాడు. మేం బ్యాంకులను మాత్రమే దోచుకున్నాం, మీరు మొత్తం దేశాన్నే లూటు చేస్తున్నారని ప్లక్కర్డులపై రాసి నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా బై బై మోదీ నినాదమే వినిపిస్తోంది. తెలంగాణ మహిళలు గో బ్యాక్ మోదీ అంటూ గళమెత్తారు. మోదీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు మొండి చేయి చూపిన ప్రధాని ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణపై పగబట్టిన మోదీ సర్కార్కు నూకలు చెల్లాయని మహిళలు ధ్వజమెత్తారు. నల్ల చట్టాలు తెచ్చిన మోడీ, బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్ మోడీ. రైతుల మోటార్లకు మీటర్ పెడుతున్న మోడీ, గో బ్యాక్ మోడీ, గో బ్యాక్ మోడీ. కరీంనగర్ జిల్లా చింతకుంట, శాంతినగర్ లో సాలు మోదీ, సంపక మోదీ, బాయ్ బాయ్ మోదీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినావు, ఆర్మీలో 4 సంవత్సరాల కాంట్రాక్టు ఉద్యోగాలంటూ యువత కడుపు కొట్టావు, కరోనా సమయంలో హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించి గరీబులను చంపావు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డున పడేశావు, పెద్ద నోట్ల రద్దంటూ సామాన్యులు నడ్డి విరిచావనే స్లోగన్లతో ప్రధాని మోదీపై జనం మండిపడుతున్నారు. నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో వేస్తానన్న 15 లక్షలు ఏవంటూ ఫ్లెక్సీలలో నిలదీస్తున్నారు. ఖమ్మం జిల్లా మదిరలోనూ ప్రధాని మోదీకి నిరసన శాఖ తగిలింది. ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన మదిర మున్సిపాలిటీలో బాయ్ బాయ్ మోడీ అంటూ భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి స్పీచ్లు ఇచ్చి పోవడమే తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాగు చట్టాలపై మరోసారి పోరాటానికి రైతులు రెడీ అవుతున్నారు. ఎంఎస్పీ తదితర డిమాండ్లను కేంద్రం గాలికి వదిలేసిందని రైతులు మండిపడుతున్నారు. 7 నెలలు గడిచినా కేంద్రం ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా మలి విడత నిరసనలకు రైతులు సమాయత్తమవుతున్నారు. రాకేష్ టికాయత్ నేతృత్వంలో నేడు కీలక సమావేశం జరగనుంది. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు మోదీ పరివారానికి కునుకు లేకుండా చేసిన అన్నదాతలు మరో మహాసంగ్రామానికి సన్నద్ధమవుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో 1.5 ఏడాదిన్నర పాటు నిరసనలు చేపట్టిన రైతన్నలు కేంద్రం మెడలు వంచారు. అన్నదాతల ఆగ్రహ జ్వాలకు వణికిన బీజేపీ సర్కార్ నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నది. ఈ మేరకు గత నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రైతులు మిగతా డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం, పంట వ్యర్థాలను కాల్చే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవడం తదితర డిమాండ్లు ఉన్నాయి. అయితే 7 నెలలు గడిచినా ప్రధాని, ఆయన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. దీంతో మరో నిరసనోద్యమానికి రైతన్నలు సిద్ధమవుతున్నారు. డిమాండ్ల సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ గజియాబాద్లో రైతు నేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాకేష్ టికాయత్ వంటి ప్రముఖుల నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. డిమాండ్ల పరిష్కారానికి అవలంబించాల్సిన మార్గాలను చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. అధికారంలో ఉండగా రైతుల కోసం ఏమీ చేయని బీజేపీ రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని టికాయత్ తెలిపారు. బర్మింగ్హామ్ టెస్ట్లో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లాండ్పై టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనను కనబరిచింది. ముందు బ్యాటింగ్లో మెరుపులు మెరిపించిన కెప్టెన్ బుమ్రా ఆ తర్వాత బౌలింగ్లోనూ చెలరేగి ఇంగ్లాండ్ వెన్నువిరిచాడు. అటు సిరాజ్, షమి కూడా రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. క్రీజ్లో జైనీ, బేర్స్టో, కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నారు. మధ్యలో వర్షం ఆటంకం కలిగించడం ఇంగ్లాండ్కు కలిసి వచ్చింది. ఇక అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌట్ అయింది.